అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'నీవేనా పిలిచినది' 14వ భాగం. దయాకర్ రావుకి ఆరోగ్యం బాలేక హాస్పిటల్లోనే జాయిన్ చేశారు. ఆ విషయం తెలిసిన సాహిత్య ఉరుకుల పరుగుల మీద హాస్పిటల్కి చేరుకుంటుంది. సాహిత్య, నేను పోతానన్న దిగులు నాకు లేదమ్మా. నిన్ను ఒంటరిదాన్ని చేస్తానన్న బాధే నన్ను వేధిస్తుంది. డాడీ అంటూ అతని మాటలకు అడ్డొస్తూ బాధగా పిలిచింది. అలా అనకండి డాడీ. ఇప్పటికే ఈ స్థితికి నేనే కారణమేమో అని కుమిలిపోతున్నాను. సాహిత్య కన్నీళ్లు ఊబికి రాగా బాధగా అంది. నో బేబీ, కొన్నాళ్లుగా నా ఆరోగ్యంలో వస్తున్న మార్పు నాకు తెలుస్తూనే ఉందమ్మా. అందుకే నీ పెళ్లికి తొందరపడ్డాను అన్నారు దయాకర్ రావు గారు. మీ ఆరోగ్యం గురించి మరి నాకెందుకు చెప్పలేదు డాడీ? సాహిత్య కన్నీళ్లతో అడిగింది. ఏం చెప్పనమ్మా, సరదాగా గడపాల్సిన వయసులో ఉన్న నీకు ఇంకెన్ని బాధ్యతలు అప్పగించను? భారంగా నిట్టూరుస్తూ అన్నారాయన. సాహిత్య మౌనంగా కళ్ళొత్తుకుంటూ తండ్రి వంక చూసింది. ఒక్క మాట చెప్పమ్మా, నీకు శరత్ మీద ఇంట్రెస్ట్ ఉందా? ఆయన ఆకస్మికంగా ప్రశ్నించారు. డాడీ ఆశ్చర్యంగా చూసింది సాహిత్య. చెప్పు బేబీ. నిజానికి శరత్ నాకు నచ్చాడు. అతను రాగిణీదేవి కొడుకు కాకుంటే వెంటనే ఓకే అనేవాడిని. ఎనీహౌ, నీకు శరత్ నచ్చితే నేను రాగిణీదేవి ముందు తల వంచటానికి సిద్ధంగా ఉన్నాను డాడీ అంటూ సాహిత్య నిర్ఘాంతపోయినట్టు చూస్తుండిపోయింది. దయాకర్ రావు గారు చిన్నగా మందహాసం చేసి సాహిత్యని దగ్గరికి రమ్మన్నట్టుగా సైగ చేశారు. సాహిత్య మంత్రముగ్ధలా లేచి అతని దగ్గరకొచ్చి తలవైపు మంచున కూర్చుంది. ఆయన ఆదరపూర్వకంగా ఆమె తలని నిమురుతూ, బేబీ, మై చైల్డ్, నీకోసమే నా ఇన్నాళ్ల జీవితాన్ని గడిపాను. ఇప్పుడు నేను ఏ తప్పుడు నిర్ణయం చేసినా నా జీవితానికి అర్థం లేకుండా పోతుంది బాధగా అన్నారు. చెప్పమ్మా, శరత్ అంటే? సాహిత్య అతన్ని అడ్డుకుంటూ అంది. ఇప్పుడేమి చెప్పలేను డాడీ, నాకు కొంత సమయం కావాలి అంది. ఓకే బేబీ, ఏది జరిగినా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. పోతే ఈ సంబంధం కలుపుకుంటే నాకు ఏమైనా సరే నీకు మీ అమ్మ అండ దొరుకుతుంది. డాడీ, ఆ పిలుపు గొంతు దాటి బయటికి రాలేదు. సాహిత్య అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నట్టు తండ్రి వైపుకి అవాక్కైనట్టుగా చూస్తుండిపోయింది. ఆ సంభాషణలో ఇద్దరి మధ్య ఎంతో ప్రశాంతత, స్నేహభావం, ఆత్మీయత. సాహిత్య స్లీపింగ్ పిల్స్ వేసుకున్న నాటి నుండి ఇద్దరి మధ్య ఏదో ఆఘాతం ఏర్పడినట్టుగా తోచింది. అది ఈ నాటితో పూడుకుని పోయింది. ఇద్దరి మనసులు తేలికపడ్డాయి. హలో హలో జాన్. చాలా రోజుల తర్వాత ప్రీతం కంఠం విని ఒక్క క్షణం తడబడింది సాహిత్య. అతని ఫోన్ కాల్ కోసం క్షణక్షణం ఎదురు చూసిన రోజులున్నాయి. కొన్నాళ్లుగా అతన్ని గూర్చిన ఆలోచనలు మనసుకి నిలకడే లేకుండా పోయింది. అయితే తండ్రి అనారోగ్యం మూలంగా వారం రోజుల నుండి అన్ని ఆలోచనలు తాత్కాలికంగా పక్కకి నెట్టేసింది. ఇప్పుడు మళ్ళీ అతని ఫోన్ కాల్ రాగానే ఎవరో వెన్ను తట్టి లేపినట్టు ఉలిక్కి పడింది. హలో డియర్, హౌ ఆర్ యూ? అతని కంఠంలో ఎన్నో రోజుల ఎడబాటు తర్వాత కలిసిన ఆనందం స్పష్టంగా వినిపించింది. సాహిత్య అదేం పట్టనట్టు, చెప్పండి, ఎన్నాళ్ళు ఏమైపోయారు అంది. చెప్తాను కానీ ముందు మీ డాడీకి ఎలా ఉందో చెప్పు అన్నాడు. పర్వాలేదు, డాడీకి బాగాలేదన్న విషయం తెలుసన్నమాట నిష్ఠూరంగా అంది. ఇప్పుడే టూర్ నుంచి వచ్చాను, రాగానే తెలిసింది. సాహిత్య, ప్లీజ్ నన్ను క్షమించు, సమయానికి లేను. నువ్వు మీ డాడీ గురించి బాగా అప్సెట్ అయి ఉంటావు ఎంతో ఆదరంగా ఆత్మీయుడిలా అడిగాడు. అవును, సాహిత్య ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా అంది. డియర్, ఏంటంత ముభావంగా ఉన్నావు? నా మీద కోపం వచ్చిందా? లేదు, కానీ ఇన్నాళ్ళు మీరు ఫోన్ ఎందుకు చేయలేదా అని ఆలోచిస్తున్నాను అంది. డియర్, టూర్ వెళ్లే ముందు నీకోసం చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ ఒక్కసారి నువ్వు లైన్లోకి రాలేదు దిగులుగా అన్నాడు. సాహిత్యకి ప్రీతం ఫోన్ వచ్చిందని ఒకరోజు రాజమ్మ చెప్పటం గుర్తుకొచ్చింది. సరిగ్గా ఆ రోజే తండ్రికి ఆకస్మికంగా చెస్ట్ పెయిన్ వచ్చింది. ఆ తర్వాత తను ఆ విషయాన్ని గురించి ఆలోచించే మూడ్లో లేదు. సాహి, ఈ వారం రోజులుగా పిచ్చివాడ్లా బాంబే నుండి నీకు ఎన్నోసార్లు ఫోన్ చేశాను. ఎప్పుడు చేసినా నువ్వు ఇంట్లో లేవన్న జవాబు రావటంతో విసిగిపోయాను. ఒక్కసారి నీ కంఠం వినాలని తప్పించిపోతున్నాను. చెప్పు డియర్, ఈ రోజంతా కబుర్లు వింటూ గడిపేస్తాను, చెప్పు త్వరగా. సాహిత్య మౌనంగా ఉంది. ఏంటి జాన్, అంత డల్గా ఉన్నావు? ఇంకా మీ డాడీని గురించి దిగులు పడుతున్నావా? ప్రేమగా అడిగాడు.
లేదు, అలా కాదు. నాకు ఇంకా ఇలా ఫోన్ చేయకండి ప్లీజ్, నెమ్మదిగా చెప్పింది సాహిత్య. వాట్? అదిరిపడినట్టుగా అన్నాడు. అవును, నేనిక మీతో ఎప్పట్లా మాట్లాడలేను. ఎందుకు? ఆత్రంగా అడిగాడు. నాకు పెళ్లి నిశ్చయమైంది. సాహిత్య చెప్పలేనట్టుగా నసుగుతూ చెప్పింది. ఏంటి? అరిచినంత పని చేశాడు. డాడీ నా పెళ్లి నిశ్చయం చేశారు. కానీ కానీ నువ్వు ఒప్పుకున్నావా సాహిత్య? నా గురించి డాడీ బాధపడి అనారోగ్యాన్ని తెచ్చుకున్నారు. డాడీ ఇష్టానికి అడ్డు చెప్పి ఆయన్ని బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. సాహిత్య, ఎంత ఈజీగా చెప్తున్నావు. ఇన్నాళ్ళ మన స్నేహం, మనిద్దరి మధ్య ఉన్న బంధం, ప్రేమ అన్నీ మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదు. మర్చిపోయేలా చేశారా మీరు? ప్రేమ అన్న పదానికి దూరంగా ఉండాలనుకున్న నా జీవితంలోకి దొంగలా ప్రవేశించారు. కనిపించకుండా నేర్పుగా మీ మాటలతో నన్ను ఆకట్టుకున్నారు. నా ఒంటరి జీవితంలోకి ఒక తోడు దొరికిందని ఆశపడ్డాను. మీరెవరో తెలియకపోయినా చెలిమిని పెంచుకున్నాను. గుండెలో ప్రేమని నింపుకున్నాను. ప్రేమంటే మనసుకి ఆహ్లాదాన్ని, అనుభూతిని పంచివ్వాలి. కానీ నాకు మీ ప్రేమలో దొరికిందేంటి? ప్రేమంటే మీ ఫోన్ కోసం నిరీక్షించటం తప్ప. ప్రేమంటే మీ పిలుపు కోసం ఓర్పు వహించటం. ప్రేమంటే శూన్యంలో మిమ్మల్ని వెతుక్కోవటం. ప్రేమంటే మీరెవరో తెలియక మీ దర్శన భాగ్యం కోసం కలవరించటం, తప్పించటం అయిపోయింది నాకు. సాహిత్య, అతను నీరసంగా పిలిచాడు. అవును, మీకు తెలుసా? మీరు అహర్నిశలు నన్నెంత వేదనకి గురి చేస్తున్నారో. మీ గురించి ఆలోచిస్తూ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో. నాలో నేనే ఎన్ని ఊహలు చేశానో, ఎన్ని కలలు కన్నానో. మొదట్లో మీకోసం సరదాగా అన్వేషణ మొదలుపెట్టాను. ఎన్నోసార్లు డిసప్పాయింట్ అయ్యాను. ఎంతకాలం ఎంతకాలం ఇలా? నేను ఒక నిర్ణయానికొచ్చాను. ఈ గుడ్డి ప్రేమకి స్వస్తివచనం పలకాలని. మన స్నేహబంధం తెగేదాకా లాగింది మీరు. గుడ్ బై. మళ్ళీ నాకు ఫోన్ చేయాలని ప్రయత్నించకండి. సాహిత్య, అతనేదో అనబోయాడు. సాహిత్య ఇక తను వినాల్సిందేమీ లేనట్టు ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగింది. ఎదురుగా మైత్రేయి. ఆమెను చూస్తూ ఒక్క క్షణం కలవరపడి మళ్ళీ వెంటనే తేరుకుంటూ, ఎప్పుడొచ్చావు నువ్వు? అడిగింది సాహిత్య. మైత్రేయి సాహిత్య వైపు విచిత్రంగా చూస్తూ బొమ్మలా నిలబడింది. ఏయ్ నిన్నే! అంతలా కొయ్యలా బిగుసుకుపోయావేంటి? సాహిత్య నవ్వుతూ అంది. ఎలా నవ్వగలుగుతున్నావే నువ్వు? మైత్రేయి ఆశ్చర్యంగా చూస్తూ అంది. ఏంటి, నవ్వడానికేం? నేనంతా విన్నాను. అతనికి గుడ్ బై చెప్పేసి అంత నిశ్చలంగా బాధ లేకుండా ఎలా ఉన్నావు? ఓ, అదా, కూర్చో చెప్తాను. అయినా నాకు తెలియకుండా నీకు పెళ్ళెప్పుడు కుదిరింది? విస్మయంగా అడిగింది మైత్రేయి. పెళ్ళి లేదు, పెటాకుల్లేదు, అంతా ఉత్తిదే. చీకట్లో బాణం వేశాను. అది సూటిగా అతని గుండెకి తగులుతుందని నా నమ్మకం. తాపీగా చెప్పింది సాహిత్య. ఏంటి, సరిగ్గా చెప్పు, మైత్రేయి ఆతృతగా అడిగింది. ఒట్టిదే. నా పెళ్లి కుదిరిందని చెప్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని ఒక ట్రైల్ వేశాను. ఏ, ఎదుటి వాళ్ళని ఫూల్స్ని చేయటం అతనికొక్కడికే చేతనవుతుందా? ఈ దెబ్బతో కథ కంచికి వెళ్ళి తీరుతుంది చూడు. కళ్ళు కలిపి నవ్వింది సాహిత్య. మై గాడ్, చాలా సాహసం చేశావు సాహి. అతను నీ తిరస్కారాన్ని భరించగలడా? భరించినా నిన్ను అపార్థం చేసుకుంటే, నీ మనసు చంచలమని భావిస్తే, నిన్ను అసహ్యించుకుంటే? అనుమానాన్ని వ్యక్తం చేసింది మైత్రేయి. అలా జరగదని అనుకుంటున్నాను. అతను నిజంగా నన్ను ప్రేమిస్తే, నన్ను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం చేసుకునుంటే, ఈ షాక్ ట్రీట్మెంట్తో ఒక నిశ్చయానికి వస్తాడు. నన్ను కలవడానికి ప్రయత్నిస్తాడని అనుకుంటున్నాను. సాహిత్య ధైర్యంగా చెప్పింది. విష్ యూ ఆల్ ది బెస్ట్. నీ లవరెవరో తెలిస్తే ముందుగా నాకు చూపించు. ఈ సస్పెన్స్ భరించటం ఇక నా వల్ల కాదు. మైత్రేయి నవ్వుతూ అంది. ఓకే, ఆ శుభఘడియలు రాని, ఉత్సాహంగా అంది సాహిత్య. హాల్లో దయాకర్ రావుతో పాటు కూర్చునున్నాడు ప్రేమ్రాజ్. దయాకర్ రావు గారు అనారోగ్య కారణంగా ప్రేమ్రాజ్ తిరిగి ఆ ఇంటికి రాకపోకలు సాగించటం ప్రారంభమైంది. సాయంత్రం బ్యాంకు కట్టేయగానే తిన్నగా అతను వారింటికి వచ్చేయటం, రాత్రి పొద్దుపోయే వరకు ఉండిపోవటం జరుగుతోంది. ప్రేమ్రాజ్ రాకపోకలు సాహిత్యకి ఇబ్బందిగానే ఉన్నా నోరు విప్పి ఏమీ చెప్పలేని పరిస్థితి. అతని తండ్రి ఆరోగ్యాన్ని గురించి ప్రత్యేకమైన శ్రద్ధని చూపించటాన్ని కాదనలేకపోతుంది. ఆ రోజు రాత్రి 9 దాటుతోంది. ప్రేమరాజ్ లేచి వెళ్ళిపోయే ధోరణిలో లేడు. తండ్రి అతను కలిసి ఏదో బ్యాంకు వర్క్ చూస్తున్నారు.
అంతలో తండ్రికి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా తలెత్తి సాహిత్య అని పిలిచాడు. ఏం డాడీ అంటూ దగ్గరకొచ్చింది సాహిత్య. రాజుకు కూడా భోజనం వడ్డించమని చెప్పమ్మా రాజమ్మకి అన్నాడతను. లేదండి, నేను వెళ్ళిపోతాను మొహమాటంగా అన్నాడు ప్రేమ్రాజ్. ఎక్కడికెళ్తావు? రాత్రి 9 దాటిపోయింది. మీ మెస్ 8 గంటలకే క్లోజ్ కదా. పర్వాలేదండి, వేరే హోటల్కి వెళ్తాను. నోనో, ఈ రాత్రి వేళ వేరే వెతుక్కోవటం దేనికి? దయాకర్రావు అతన్ని బలవంతంగా ఆపారు. ముగ్గురు భోజనం చేస్తుండగా ఆకస్మికంగా బయట వర్షం మొదలైంది. చూస్తుండగానే వర్షం నిలవకుండా ఏకధాటిగా కురవసాగింది. సార్, నేను అప్పుడే వెళ్ళిపోతే బావుండేది. నన్ను మీరు వెళ్ళనీయలేదు. జోరున కురుస్తున్న వర్షం వైపు చూస్తూ అన్నాడు ప్రేమ్రాజ్. ఏమైపోయింది రాజ్? ఇదిల్లు కాదా? ఇక్కడుండిపో అన్నారు దయాకర్రావు. అబ్బే వద్దండి, అక్కడ ఉండటానికి బిడియపడుతున్న వాడిలా అన్నాడు ప్రేమ్రాజ్. పర్వాలేదు, నువ్వు కొత్తవాడిలా ఫీల్ అవ్వకు. ఇది నీ ఇల్లు అనుకో, సంకోచించకు చెప్పారు దయాకర్రావు. అనుకోకుండా ప్రేమ్రాజ్ ఆ రాత్రి ఆ ఇంట్లో ఉండిపోయాడు. తండ్రి గది పక్కగా ఉన్న గెస్ట్ రూంలో అతనికి బెడ్ అరేంజ్ చేసింది సాహిత్య. ఆ రాత్రి 11 గంటలు దాటింది. దాదాపు 2 గంటల నుండి నిద్రపోవాలని ప్రయత్నిస్తోంది సాహిత్య. ఎందుకో మనసంతా బరువుగా దిగులుగా ఉంది. లోలోన ఏదో చెప్పలేని మనస్తాపం రగులుతుంది. తన ఊహలన్నీ చెల్లా చెదురైపోయిన భావన, తన అంచనాలు తారుమారయ్యాయన్న బాధ, తను ఓడిపోయిందన్న భయం క్షణక్షణానికి మనసుని కృంగతీస్తుంది. ప్రీతం నుండి తను ఆశించిన జవాబు రాలేదు. ఒక తెలియని మనిషి కోసం, ఎప్పుడూ చూడని వ్యక్తి కోసం తనెందుకంత ఆరాటపడుతుందో ఆమెకే అర్థం కాలేదు. మనసు నిండా పేరుకున్న నిరాశ, నిస్పృహలను తరిమికొట్టాలని, తను మామూలుగా ఉండాలని వ్యర్థ ప్రయత్నం చేస్తుంది. కానీ ఏం లాభం? పిచ్చి మనసు తనకి లొంగటం లేదు. సాహిత్య కళ్ళల్లోంచి కన్నీరు నెమ్మదిగా చెక్కిళ్ళ మీదకి జారిపోతుంది. ఆమె దిండులో తలదూర్చి నిశ్శబ్దంగా ఏడుస్తుంది. ఆ సమయంలోనే మోగింది ఫోన్. ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. అది తప్పనిసరిగా ప్రీతం ఫోన్ కాల్ అయి ఉంటుందన్న ఆలోచనలతో అప్పటి వరకు అనుభవించిన వేదన లిప్త కాలంలో మాయమైపోయింది. సాహిత్య చేతిని చాపి ఒక్క ఉదుటన ఫోన్ అందుకుంది. హలో జాన్, నేను. ప్లీజ్ ఫోన్ పెట్టేయకు, నేను చెప్పింది విను అనుకున్నట్టుగా ప్రీతం కంఠం వినిపించింది. ఆ కంఠంలోని ఆతృతని, దిగులుని ఇట్టే పట్టేసింది సాహిత్య. ఆమె మొహంలో ఒక్కసారిగా వెలుగు తోసుకుని వచ్చేసింది. సాహిత్య అతను పిలిచాడు. చెప్పండి అనబోయిందల్లా ఆగింది. నాకు ఇంకా ఫోన్స్ చేయొద్దన్నాను కదా, కంఠంలో చికాకును తెచ్చుకుంటూ అంది. మేరీ జాన్, నాకు అది సాధ్యం కాదని నీకు తెలీదా? అతను వేదనగా అన్నాడు. ఇలాంటి కబుర్లు వినే స్థితిలో నేను లేను. విషయం చెప్పండి చాలా నిర్లక్ష్యంగా అంది. సాహి డియర్, మన మధ్య ఉన్న ప్రేమని అంత తేలిగ్గా భావించకు ప్లీజ్. ప్రేమ, ప్రేమకు అర్థం తెలుసా మీకు? వెక్కిరిస్తున్నట్టుగా అంది సాహిత్య. సాహిత్య, అవును, ప్రేమకు అర్థం ఏంటి? నిజంగా నాకు తెలియటం లేదు. ప్రేమంటే సెక్సా? అలా అనుకుంటే ఇది మన మధ్య లేదే. ప్రేమంటే రొమాన్సా? అది కూడా మన మధ్య లేదే. ప్రేమంటే ఏంటి? మన ఇద్దరి మధ్య ఉన్న ఈ కమ్యూనికేషన్కి అర్థం ఏంటి? జాన్, నీకు నాపై ఉన్నది ప్రేమో అభిమానమో ఆరాధనో తెలీదు గాని నీ ఊహ మాత్రం దోసిళ్లతో వెన్నెలను పట్టి తాగినంత నిషా వస్తుంది నాకు. నీ పలుకులు ఒక్కో అమృత బిందువుగా జారి నా జ్ఞాపకాల్లో నిక్షిప్తమైపోతుంటాయి. నీతో స్నేహం తలుచుకుంటే చాలు నా మనసు చిత్రంగా పులకరించిపోతుంది. నీ మీద నాకు ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎందుకు కలిగిందో కానీ కొన్నాళ్లుగా జీవితంలో సూర్యోదయాలు చంద్రోదయాలు అద్భుతంగా కనిపించడం ప్రారంభించాయి. నువ్వు నాదానివే కదూ సాహిత్య. ప్లీజ్ కాదనుకు. అది విని నేను భరించలేను జాన్. ప్రీతం నోటి నుంచి ఉద్వేగభరితంగా వెలువడుతున్న ఒక్కో పలుకు పూల బాణాల్లా హృదయానికి సూటిగా తగిలి సాహిత్యని పరవశురాల్ని చేస్తున్నాయి. అతని మాటల్లోని మధురిమ ఏదో పారిజాత పరిమళంలా ఆమెని చుట్టుముట్టి వివశురాల్ని చేస్తున్నాయి. సాహిత్య, ఏం చెప్పను? ఎలా నా ప్రేమని వ్యక్తీకరించను? నీ ఊహ రాకుండా క్షణమైనా గడపడం సాధ్యమా నాకు? నో, అలా జరగటానికి వీల్లేదు. సాహిత్య, నువ్వు నాదానివి. చెప్పు సాహిత్య, నువ్వు నాదానివని చెప్పు. ప్రీతం ఆవేశంగా రెట్టించి అడిగేసరికి సాహిత్య తన్ని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది.
అతని మాటలు వినగానే ఆమంతవరకు చేసిన ఊహలు, ఆలోచనలు ఎక్కడికి పారిపోయాయో కానీ ఏం చెప్పను. మీరు లేని నా జీవితం నాకు మాత్రం శిక్ష కాదా? అంది బేలగా. సాహిత్య అన్నాడు. అతని కంఠంలో ఆనందం. ఆ శిక్షని బలవంతంగా నాకు మీరే వేస్తున్నారు. మీకోసం ఒకరోజు నా ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా భావించాను. కానీ ఇప్పుడు ఆ ఆవేశం నాలో లేదు. డాడీ అనారోగ్యం నాలో ఆలోచనని పెంచింది. నేను నా కోసం కాదు, డాడీ కోసం బ్రతకదలిచాను సీరియస్గా చెప్పింది. సాహిత్య అతను దెబ్బతిన్న పక్షిలా విలవిల్లాడాడు. అవును ప్రీతం, ఇలా జరగకుండా ఉండాలంటే ఒకటే మార్గం. మీరు ముందు మీ దాగుడు మూతలు మాని నాకు కనిపించాలి. మీరు కనిపిస్తే డాడీకి మిమ్మల్ని పరిచయం చేసి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఆమె ఖచ్చితంగా చెప్పింది. ఓకే సాహిత్య, నేను కనిపిస్తాను. కానీ మేరీజాన్, ఓ భయం నన్ను పీడిస్తుంది. నువ్వు నన్ను చూశాక నిరాకరిస్తే? దిగులుగా అన్నాడు. నో, అలా ఎప్పటికీ జరగదు. ఏమో, ఒకవేళ అలా జరిగితే నేను భరించలేను. దానికన్నా ఇలా సీక్రెట్గా నీ ఊహల్లో కలల్లో నిలిచిపోవటమే ఉత్తమంగా భావిస్తాను. ప్రీతం, మీరెందుకలా ఊహిస్తున్నారో నాకు తెలీదు. కానీ నేను మాటిస్తున్నాను. మీరు ఎవరైనా ఎలా ఉన్నా నేను మిమ్మల్ని కాదన్ను. సరేనా? ప్రామిస్? తీరా నన్ను చూశాక వెనక్కి పోవద్దు. నో, ఇట్స్ మై ప్రామిస్. కల్లోనూ అలా జరగదు. జరగదు జరగదు. సరేనా? నొక్కి చెప్పింది. ఓకే అయితే రేపు సాయంత్రం 5 గంటలకి బిర్లా మందిర్ వెనగ్గా నేను నీకోసం ఎదురు చూస్తుంటాను. నిజంగా చెప్తున్నారా? మనసులోని ఉద్వేగాన్ని అణుచుకుంటూ అడిగింది సాహిత్య. నిజం జాన్ అన్నాడు. ఓకే అయితే చివరిసారిగా మిమ్మల్ని నమ్ముతున్నాను. అవును, మిమ్మల్ని ఎలా గుర్తించటం? అడిగింది. చెప్పానుగా, నేను నీకు తెలుసు. అక్కడ నన్ను చూస్తే నువ్వు గుర్తుపడతావు. ఓకే, రేపు మనం కలుస్తున్నాం అంతేనా? ఉత్సాహంగా అంది సాహిత్య. ఎగ్జాక్ట్లీ. బాయ్. సాహిత్య ఫోన్ పెట్టేసింది. సాయంత్రం వేళ ఎండ పూర్తిగా తగ్గలేదు. అందుకే బిర్లా మందిర్కొచ్చే జనాల సంఖ్య తక్కువగా ఉంది. సాహిత్య ఎత్తున ఉన్న ప్రదేశం పైకొచ్చి కుడివైపు స్టాండ్లో స్కూటర్ని నిలిపి మెట్ల వైపు కదిలింది. ఆమె మనసు నిండుగా ఆనందం, ఉద్వేగం. ఎలాగైతేనేమి, ప్రీతంని కలిసే సమయం వచ్చేసింది. ఇంకెంత, ఈ మెట్లన్నీ ఎక్కేస్తే ఆ వెంకటేశ్వర్ని దర్శనంతో పాటు తన ప్రియతముడి దర్శనము అవుతుంది. తనలో తనే ఆలోచిస్తూ గబగబా మెట్లన్నీ ఎక్కి పైకొచ్చిన సాహిత్యని హలో అంటూ పలకరించిందో కంఠం. ఆ పిలుపు విని తలెత్తి చూసింది సాహిత్య. ఎదురుగుండా విద్యాధర్ నవ్వుతూ నిలబడున్నాడు. వెల్కమ్ సాహిత్య. అతను ఆమెని సాదరంగా ఆహ్వానించాడు. సాహిత్య గతుక్కుమంది. విద్యాధర్ ఇక్కడ ఈ సమయంలో తన కోసం నిరీక్షిస్తూ ఉన్నాడా? ఆ ఆలోచనతో ఆమె గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయినట్టుగా తోచింది. సాహిత్య, మీరు రావడాన్ని అంత దూరం నుంచే చూస్తున్నాను. అయితే మీరేనా కాదా అని మళ్ళీ అనుమానం. విద్యాధర్ కళ్ళ నిండుగా ఆమెను చూసిన ఆనందం. సాహిత్య పెదాల మీదకి బలవంతంగా నవ్వు తెచ్చి పెట్టుకుంటూ విద్యాధర్, మీరు మీరు అంటూ ఆర్ధోక్తిగా అడిగింది. ఆమె మొహంలోకి చూస్తూ నవ్వాడు. ఏంటి వింత, ఇతని భాష ఇంతలా మారింది? తెలంగాణ యాస వదిలి చక్కటి తెలుగులో మాట్లాడేస్తున్నాడు అని ఆశ్చర్యపోతున్నారా? అది ఒక అందమైన అమ్మాయి ప్రభావం. అదంతా చెప్పాలంటే చాలా చెప్పాల్సి ఉంటుంది. పదండి, అలా కూర్చుందాం. విద్యాధర్ కదిలాడు. సాహిత్య మంత్రం వేసిన దానిలా అతని వెంట నడిచింది. కూర్చోండి. అతను పక్కగా ఉన్న అరుగు మీద కూర్చుంటూ అన్నాడు. సాహిత్య తటపటాయిస్తుంటే కూర్చోండి సాహిత్య ప్లీజ్ అన్నాడు. సాహిత్య అతని పక్కగా కూర్చుంది. తనకది అతి సమీపంగా కూర్చున్న సాహిత్యని చూస్తూ, సాహిత్య, మీతో ఇలా ఒంటరిగా మాట్లాడే అవకాశం లభిస్తుందని కల్లో కూడా అనుకోలేదు అన్నాడు మైమర్చిపోతూ. సాహిత్య ఇంకా అతన్ని నమ్మలేనట్టుగా చూస్తుంది. ఇతను విద్యాధరేనా? తన్ని చూడగానే తడబడి నోట మాట రాక ముడుచుకుని పోయే విద్యాధర్, ఏదైనా మాట్లాడినా ఏదో జంకుతో నసుగుతూ చెప్పే విద్యాధర్ తనతో ఎంతో చనువుగా మాట్లాడేస్తున్నాడు అనుకుంది సాహిత్య. సాహిత్య, ఇన్నాళ్ళు మీ దగ్గర ఒక విషయం దాచాను. ఇంకా మీ నుండి అది దాచి కూడా ప్రయోజనం లేదు. అందుకే చెప్పాలన్న నిర్ణయానికి వచ్చాను. కానీ అది విని మీరు ఏమీ అనుకోవద్దు ప్లీజ్. అలానే నాకు ప్రామిస్ చేయండి అన్నాడు. చెప్పండి. గొంతు తడి ఆరిపోగా అంది సాహిత్య. లేదు,
నాకు ధైర్యం చాలటం లేదు. మీరు నన్ను అపార్థం చేసుకోనని ముందు ప్రామిస్ చేయండి. అతను చేతిలో చెయ్యి వేయమన్నట్టుగా చేతిని చాపాడు. ఓకే, ప్రామిస్. అతని చేతిలో చెయ్యి వేస్తూ చెప్పింది సాహిత్య. ఆమె చెయ్యి వణుకుతోంది. తగని టెన్షన్తో మనసు ఉక్కిరి బిక్కిరవుతోంది. సాహిత్య, ఇదిన్నాళ్ళు నా గుండెలో గుప్తంగా దాగిన రహస్యం. నేను మిమ్మల్ని సాహిత్య ఊపిరి బిగపట్టింది. మిమ్మల్ని ఎందుకు వెంబడించేవాడినో ఊహించగలరా? సాహిత్య మాట్లాడకుండా అతని వైపు చూస్తుంది. నేను మిమ్మల్ని ప్రేమించేవాడిని. మిమ్మల్ని చూడకుండా ఒక్కరోజు కూడా గడపలేకపోయేవాడిని. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు మిమ్మల్ని చూద్దామా అని రాత్రంతా గడిపేవాడిని. అయితే నాకప్పుడు ఫ్రాన్సిస్కి ఉన్నంత ధైర్యం లేకపోయింది. అందుకే అతను ఆగాడు. అందుకే భరించలేని టెన్షన్తో చూసింది. అందుకే మీతో పరిచయాన్ని ఎలా పెంచుకోవాలో తెలియక నా ప్రేమని మనసులోనే దాచుకోవాలనుకున్నాను. నా ప్రేమని నాలోనే సమాధి చేసుకోవాలనుకున్నాను. కానీ అది నాకు సాధ్యం కాలేదు. విద్యాధర్ ఉద్వేగంగా చెప్పాడు. అందుకే పిరికివాడిలా నాతో దాగుడుమూతలాడావా? సాహిత్య ఉక్రోషంగా కోపంగా అడిగింది. సాహిత్య, నిజం. మీరనుకున్నది కరెక్ట్. నేను పిరికివాడిని. ఇప్పుడైనా శ్రీదేవితో స్నేహం చేయకపోయుంటే నాకింతటి ధైర్యం వచ్చుండేది కాదు. శ్రీదేవి నా జీవితంలో తుఫాన్లా ప్రవేశించింది సాహిత్య. అదంతా గమ్మత్తైన అనుభవం. అతను ఏదో లోకంలోకి వెళ్ళిపోయినట్టు చెప్పసాగాడు. శ్రీదేవి తన ప్రేమతో, చొరవతో నాలోని పిరికితనాన్ని పోగొట్టింది. ఆమె సహచర్యంతో నేను చాలా నేర్చుకున్నాను సాహిత్య. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ముఖ్యంగా ప్రేమని ఎలా పొందాలి, జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలి, అలా చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నేనిలా మీతో మాట్లాడుతున్నానంటే అది శ్రీదేవి మహత్యమే. తను నన్ను మార్చేసింది. నాలో ధైర్యాన్ని నూరిపోసింది. నన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. నిజం సాహిత్య. ఆమె ప్రేమతో, స్నేహంతో నన్ను మనిషిని చేసింది. అతను ఉత్సాహంగా చెప్పుకొని పోతుంటే అడ్డుకుంటూ, శ్రీదేవిని అంతగా ప్రేమిస్తూ నాతో ఫోన్లో అంత నాటకం ఆడారెందుకు? భృగుటి ముడేస్తూ సూటిగా, అసహనంగా అడిగింది సాహిత్య. ఫోనా? నేనెప్పుడు మీకు ఫోన్ చేయలేదే అన్నాడతను. ప్రీతం పేరుతో సీక్రెట్గా ఫోన్ చేసింది మీరు కాదా? కోపంగా అడిగింది. ప్రీతమా? అతనెవరు? ఆశ్చర్యంగా చూశాడు. ప్రామిస్ సాహిత్య, మీ ఫోన్ నంబర్ కూడా నాకు తెలీదు. నేను ఫోన్ ఎలా చేస్తాను? విద్యాధర్ భయపడుతూ అన్నాడు. అయితే మీరు సాహిత్య ప్రశ్నార్థకంగా చూసింది. ఆమె చూపులో ఏం గ్రహించాడో కానీ విద్యాధర్ వణికిపోతూ, సాహిత్య, నన్ను నమ్మటం లేదా? ఐ ప్రామిస్ యూ. పోనీ శ్రీదేవి మీద ఒట్టేనా అన్నాడు. అతను అలా అడిగేసరికి చటుక్కున లేచింది సాహిత్య. ఓకే విద్యాధర్, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పేసి అతని జవాబు కోసం చూడకుండా అక్కడి నుండి కదిలి గబగబా గుడివైపుకి నడిచింది. సాహిత్య గుడి ముందు నిలబడి ఒక్కసారి పాలరాతితో సజీవ మూర్తిలా నిల్చున్న వెంకటేశ్వర స్వామిని చూసి కళ్ళు మూసుకొని ఒక క్షణం నమస్కరించింది. తరువాత కుడివైపు నుండి గబగబా నడుస్తూ గుడి వెనక్కి వెళ్ళి ఆగింది. ఆతృతగా అడుగులు వేస్తున్నదల్లా ఎవరో ఢీకొన్నట్టుగా అడ్డు రావటంతో చటుక్కునాగింది సాహిత్య. ఆమెకి అత్యంత సమీపంలో అతను తెల్లగా, పొడుగ్గా, సన్నగా ఉన్నాడు. కొత్త పట్టుపంచె, లాల్చి, బొగ్గన కనీ కనిపించకుండా నల్లని దిష్టి చుక్క, నుదుటున నిలువున కళ్యాణ తిలకం, పెళ్ళికొడుకు రూపంలో ఉన్నాడతను. అతన్ని గుర్తించింది సాహిత్య. తమింటి ముందు మేడ మీద ఉండే అతను సాహిత్య వైపు ఆరాధనగా చూస్తూ నిల్చున్నాడు. సాహిత్య ఒక సెకను కాలం అతని వంక విస్మయంగా, బెరుగ్గా చూసింది. అతను అమాయకంగా, అందంగా, అపురూపంగా ఉన్నాడు. అతనిక్కడ తన కోసం వేచున్నాడా? సాహిత్య పక్కకి తప్పుకోబోయింది. అతనది గమనించినట్టు చటుక్కున ఆమెకి అడ్డుగా చేతిని చాపాడు. సాహిత్య తెల్లబోయిన వెంటనే తేరుకుంటూ అతన్ని దాటి వెళ్ళబోయింది. అతను అదాటుగా ఆమె చేయి పట్టుకుంటూ ఎక్కడికి అన్నాడు. నేను నేను సాహిత్యకేం చెప్పాలో తోచలేదు. ఆమె తన చేతిని అతని చేతిలోంచి లాక్కోబోయింది. అతను ఆమె చేతిని మరింత గట్టిగా బిగించి, పద, అత్తయ్య వాళ్ళు మన పెళ్ళికంతా ఏర్పాట్లు చేసేశారు అన్నాడు. పెళ్ళేంటి? బెదిరిపోతూ అడిగింది సాహిత్య. ఓ, ఇంతవరకు వచ్చి నీకేమీ తెలియనట్టు అడుగుతావేం? నవ్వుతూ అన్నాడు. సాహిత్య విస్తుపోతూ అతని వైపు చూసింది.
అవును. ఇలాగొచ్చావేంటి? ఆమెను ఆపాదమస్తకం పరిశీలనగా చూస్తూ అడిగాడు. పెళ్లి కూతురుగా ముస్తాబై వస్తావనుకున్నాను. పెళ్లి కూతురులాగానా? సాహిత్యకి నోట మాట పెగల్లేదు. అవును. పోనీ పర్వాలేదు పద, అమ్మ నిన్ను తయారు చేస్తుంది అంటూ ఆమెని లాక్కుంటూ పోబోయాడు. ఎక్కడికి? నేను రాను. వదిలించుకోబోయింది. సాహిత్య గింజుకుంటూ తన చేతిని లాక్కుంటూ ఉన్న కొద్దీ అతను పిచ్చి బలంతో ఆమెను పట్టుకుని ఎందుకురావ్ రా అంటూ ఆమెని బలవంతంగా లాక్కుపోబోయాడు. అంతలో వేణు అంటూ అక్కడికి ఒక ఆవిడొచ్చింది. ఆమె క్షణంలో అక్కడి పరిస్థితిని అవగాహన చేసుకుంది. అదేంట్రా, ఆ అమ్మాయి నొదులు. ఆమె పరుగున ముందుకొచ్చి అతన్ని వారించింది. అమ్మ, అత్తయ్య కూతురు పెళ్లికి రానంటోంది చూడు. అతను ఫిర్యాదు చేశాడు. అత్తయ్య కూతురు కాదురా ఆమె. అత్తయ్య కూతురు మనూళ్ళో ఉంది. ముందు వదలరా అమ్మాయిని, ఆమె గట్టిగా చెప్పింది. లేదు, నేను వదలను. అతను మరింత ముందుకేశాడు. మా నాయన కదూ, వదలరా. అత్తయ్య కూతుర్ని చూపిస్తాను గాని ఆ అమ్మాయి నొదులు కన్నా అంటూ ఆమె నెమ్మదిగా అతనికి నచ్చచెప్పి సాహిత్యని విడిపించింది. ఆమె కొడుకు తన మాట వినటంతో సాహిత్య వైపు తిరిగి, క్షమించమ్మా, వాడికి నువ్వంటే తగనిష్టం. వాడికి పెళ్లి నిశ్చయమైంది. ఆ అమ్మాయి నీలా ఉంటుందని వాడికి చెప్పాను. అదే మదిలో పెట్టుకున్నాడు. రేపు వాడి పెళ్లి. ఒకసారి వాడితో పాటు దైవదర్శనం చేసుకుని అంతా సవ్యంగా జరిగిపోయేలా చూడమని ఆ దేవుడిని ప్రార్థించటానికి ఇలా వచ్చాను. ఇక్కడ నువ్విలా కలుస్తావని నేననుకోలేదు. ఆమె నొచ్చుకుంటూ ఎంతో బాధగా అంది. పర్వాలేదండి అని ఆమెకి చెప్పేసి ఒకసారి తేలిగ్గా నిట్టూరుస్తూ అక్కడి నుండి కదిలింది సాహిత్య. నెమ్మదిగా నడుస్తూ బిర్లా మందిర్ వెనగ్గా వెళ్ళి చుట్టూ పరికించి చూసింది. అక్కడెవరూ లేరు. అంతా నిర్మానుష్యంగా ఉంది. సాయంత్రపు నీరెండ అక్కడి చలువరాతి బండల మీద ఏటవాలుగా పడి మెరుస్తుంది. దూరంగా హుస్సేన్ సాగర్ అవతలి తీరంలో ఆకాశమంచులపై కొంచెతో ఎవరో నారింజ రంగు అద్దినట్టు కనిపిస్తోంది. 10 నిమిషాలు గడిచాయి. ప్రీతన్ రాలేదు. అతను మళ్ళీ తనకి అబద్ధం చెప్పాడు. మోసం చేశాడు. ఈసారి ఉక్రోషం, కోపంతో పాటు దుఃఖము వచ్చింది సాహిత్యకి. ఉబికి వస్తున్న కన్నీటిని అతి కష్టం మీద ఆపుకుంటూ మరికొంతసేపు నిరీక్షించింది. చుట్టూ చీకటి ఆవరిస్తుంది. గుడిలో లైట్లు వెలిగాయి. వచ్చిపోయే జనసంఖ్య పెరిగింది. సాహిత్య ఇక అక్కడ నిలబడి ఎదురు చూడటం వ్యర్థమని భావించి వెనక్కి తిరిగింది. ఆమె 2 అడుగులు వేసిందో లేదో సాహిత్య అన్న చిరపరిచితమైన కంఠం వినిపించింది. సాహిత్య చటుక్కున తల తిప్పి అటు చూసింది. అతను ప్రేమ్రాజ్. అతన్ని అక్కడ ఊహించను కూడా లేని దానిలా ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చుకుని చూడసాగింది. అతను ఆమె దగ్గరగా వచ్చి చాలాసేపయిందా ప్రేమగా అడిగాడు. ఆ పలకరింపుతో సాహిత్య స్టన్ అయిపోతూ నోట మాట పెగలక విస్మయంగా చూస్తూ నిలబడింది. సారీ సాహిత్య, త్వరగా రావాలనుకున్నాను, కానీ వెధవ వెహికల్ దారిలో ట్రబుల్ ఇచ్చింది. ప్రేమ్రాజ్ నొచ్చుకుంటూ చెప్తుంటే సాహిత్య మీరు మీరు తడబడిపోతూ ఆర్దోక్తిగా అడిగింది. అవును, అవును సాహిత్య, నేనే నీ ప్రీతంని నెమ్మదిగా చెప్పాడు. నో, ఐ కాంట్ బిలీవ్ ఇట్. నేను నమ్మనుగాక నమ్మను. సాహిత్య మనసులోనే గట్టిగా అనుకుంది. ఆమె మొహంలో మారుతున్న రంగుల్ని చూస్తూ ఆమె మనసుని కనిపెట్టేసిన వాడిలా నవ్వాడు ప్రేమ్రాజ్. నమ్మలేకపోతున్నావు కదూ? నాకు తెలుసు నువ్వు నమ్మవని. అందుకే నేను ఇన్నాళ్ళు నీ ముందుకు రావడానికి ప్రయత్నించలేదు. ప్రేమ్రాజ్ కూల్గా అంది. సాహిత్య, నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను. ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా గడపలేక మీ ఇంటికి రోజూ వచ్చేవాడిని. కానీ నువ్వు నేనెంత నీకు దగ్గరవ్వాలని ప్రయత్నించినా నాకు అవకాశం ఇచ్చేదానివి కాదు. అందుకే నాకు ఒకటే మార్గం కనిపించింది. ఫోన్లో కంఠం మార్చి నీతో మాట్లాడటం మొదలుపెట్టాను. ఫలితం దక్కింది. నువ్వు నా పట్ల ఆకర్షితురాలవయ్యావు. నన్ను ప్రేమించటం మొదలుపెట్టావు. నా సంతోషానికి అంతు లేకుండా పోయింది. దానికి తోడు సారుకి నిన్ను నాకిచ్చి పెళ్లి చేయాలన్న ఆశ ఉందని గ్రహించాను. ఎంతో మురిసిపోయాను. కానీ నాకు నువ్వంటే ఇష్టం లేదు. ఐ హేట్ యు అని అరిచి చెప్పాలనిపించింది సాహిత్యకి. కానీ ఆ విషయం విచిత్రంగా అతనే చెప్పాడు. నీకు నేనంటే ఇష్టం లేదు కదా సాహిత్య? కోర్స్, దానికి కారణం తెలుసనుకో. రాజమ్మ చెప్పింది. నీ మీద నేను మీ డాడీకి ఏవేవో చెప్పానని. నీకు నా మీద కోపం, అంతే కదూ? కానీ ఏం చెయ్యను మేరీజాన్. నువ్వు మరొకరితో తిరగటం నేను భరించలేకపోయాను.
అతను నాకన్నా అందగాడు, తెలివిగలవాడు, ఆస్తి అంతస్తుల్లో కూడా హెచ్చు స్థితిలో ఉన్నాడు. నేను నీ జెలసీని ఆపుకోలేకపోయాను. సాహి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నీ మీది ప్రేమ నన్ను పిచ్చివాడిని చేసింది. ఆ సమయంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియని పరిస్థితి నాది. నేను చెప్పిన కవితనే అర్థం చెప్పమని నాకిచ్చావు. అది నీకెవరో లవర్ రాశాడని చెప్పి మీ డాడీకి చూపించాను. అది చూసి ఆయన నీ పెళ్లికి త్వరపడతారని తెలుసు. నా ఊహ నిజమైంది. ఆయన మన పెళ్లి నిశ్చయించారు. అయితే అనుకోని విధంగా నువ్వు అతి ఘోరమైన నిర్ణయాన్ని తీసుకున్నావు. నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డావు. మన పెళ్లి కాగానే నా ఫోన్ పర్వాన్ని నీకు సరదాగా చెప్దామనుకున్న నేను హతాశుడినయ్యాను. నువ్వు ప్రీతం కోసం ప్రాణమైన ఇవ్వాలనుకోవటాన్ని చూసి సంతోషించాలో, నన్నెంతగా ద్వేషిస్తున్నందుకు బాధపడాలో తెలియలేదు. చెప్పు సాహిత్య, నేనప్పుడు త్వరపడి నేనే నీ ప్రీతంని అంటే నమ్మేదానివా? అడిగాడు. అందుకే అందుకే నేను రాత్రి నీతో ప్రామిస్ చేయించుకున్నాను. నేను ఎవరినైనా, ఎలాంటి వాడినైనా నువ్వు కాదు అనకూడదని ప్రామిస్ చేసే వరకు నీ ముందుకు రానన్నాను. గుర్తుందా? అడిగాడు. గుర్తుంది అన్నట్టు తలూపిందామే. మరి ప్రామిస్ని నిలుపుకో డియర్. ఎన్నాళ్ళుగానో ఇద్దరం ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం. మేరీజాన్, ఇక ఆలోచనలు మాను. రా, వచ్చేయ్. ప్రేమ్రాజ్ చేతులు చాపుతూ సాహిత్య సమీపానికొచ్చాడు. సాహిత్య ఒకంత తొట్రుపాటు పడింది. ఆమె భుజాల చుట్టూ చేతులు వేస్తూ దగ్గరికి తీసుకుని తనకి హత్తుకున్నాడు. అనుకోని ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియక, అతని బలమైన చేతుల్లో ఒదిగిపోలేక బిగుసుకుని పోతున్న సాహిత్య లైట్ల వెలుగులో అల్లంత దూరం నుండి చకచకా ఇటే నడిచొస్తున్న అతన్ని చూసి క్షణం సంభ్రమంతో నిల్చుండిపోయింది. మరుక్షణంలో తేరుకుంటూ తన బలమంతా ఉపయోగించి ప్రేమ్రాజ్ చేతుల్లోంచి విసురుగా తప్పించుకుని దూరం జరిగింది. తన లోకంలో తాను మైమర్చిపోయిన ప్రేమ్రాజ్ ఆదాటుగా జరిగిన ఆ చర్యకి విస్తుపోతూ తల తిప్పి చూశాడు. అతని చూపు సాహిత్యం మీద నుండి కొద్ది దూరం నుండి వస్తున్న అతని మీద పడింది. అతన్ని చూడగానే ప్రేమ్రాజ్ త్రుటిలో అది గ్రహించి సాహిత్య చేతిని గబుక్కున పట్టుకున్నాడు. సాహిత్య అతని చేతిలో నుండి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. పద అంటూ ప్రేమ్రాజ్ సాహిత్య ప్రమేయం లేకుండానే ఆమెని బలవంతంగా లాక్కొని పోబోయాడు. అప్పుడు చూశాడతను ఆ దృశ్యాన్ని. ఆ దాటుగా చూసేసరికి అతనికి జరుగుతున్నదేమిటో ముందుగా అర్థం కాలేదు. సాహిత్యని ఎవరో బలవంతంగా చీకట్లోకి లాక్కుపోతున్నారు. ఆ విషయం బోధపడ్డాక అతను లిప్తకాలం కూడా ఆలస్యం చేయలేదు. అతను ఒక్క ఉదుటున పరిగెత్తుకునొచ్చి ప్రేమరాజ్ని కాలర్ పట్టి వెనక్కి లాగి మొహం మీద 2 గుద్దులు గుద్దాడు. ఆ విసురుకు తట్టుకోలేక ప్రేమ్రాజ్ వెనక్కి పడ్డాడు. వెంటనే అతని మీదకి ఉరికి మరో 2 కరాటే పంచులిచ్చాడు. ప్రేమ్రాజ్ పెదవి చిట్లింది. పెదాలపైకి ఉప్పగా కారిన రక్తాన్ని చేత్తో తడిమి చూసుకున్నాడు. ప్రేమ్రాజ్కి రక్తం చూడగానే వెర్రి ఆవేశం వచ్చింది. ప్రేమ్రాజ్ కోపంతో బుసలు కొడుతూ అతని మీదకి కలబడ్డాడు. అతను ప్రేమరాజును నేల మీద బోర్లా పడేసి అతని కుడి చేతిని వెనక్కి పట్టి తన వేళ్లని కత్తిలా పెట్టి కొట్టాడు. ఆ దెబ్బకు అక్కడ ఎముక విరిగింది. అమ్మా అని బాధతో అరిచాడు ప్రేమరాజ్. అతను లేచాడు. లేచి కాలితో ప్రేమరాజుని వెల్లకిలా పడేసి పెదాలు కదిపి ఏవో అన్నాడు. ఆ క్షణంలో గుడిగంటలు గనగనమని మోగటంతో అతని పెదాల కదలికే తప్ప అతనేమన్నది సాహిత్యకి వినపడలేదు. సాహిత్యకి మాత్రం అతనేదో అన్నాడని స్పష్టంగా తెలిసి ఆశ్చర్యంగా నమ్మలేని దానిలా అతని వైపుకి చూసింది. ఇది రెండోసారి అతను తన్ని రక్షించటం. మొదటిసారి సినిమా నుండి ఒంటరిగా వస్తుంటే రౌడీలు తన్ని అల్లరి చేయబోతే అడ్డుపడి వారిని చితకబాదాడు. అతను ఒక్కో అడుగు వేసుకుంటూ సాహిత్య దగ్గరికి వస్తున్నాడు. చీకటి ముదరటంతో బిర్లా మందిర్లో విద్యుత్ దీపాలు దేదీప్యమానంగా తమ వెలుగుని వెదజల్లుతున్నాయి. అతను సాహిత్య దగ్గరకొచ్చి సైగ చేసి ఏదో చెప్పబోయాడు. సాహిత్య అతని ప్రయత్నాలు ఆప్చేస్తున్నట్టు ఆ చేతుల్ని మధ్యలోనే పట్టి ఆపింది. లలిత్, సాహిత్యం మృదువుగా పిలిచింది. కాదు, శరత్ని. అతను పెదవి విప్పి గంభీరంగా అన్నాడు. శరత్. ఆమె ఆ పేరును ఉచ్చరిస్తూ సంశయంగా అతన్ని చూసింది. లలిత్ కమ్ శరత్ని. అతను కొంటెగా నవ్వుతూ అన్నాడు. ఇంకా నీ సీక్రెట్ లవర్ని, నీ ప్రీతంని. అతను కంఠం తగ్గించి రహస్యంగా చెప్తున్నట్టుగా చెప్పాడు. ఆ కంఠం స్వరంలో అదే టెంప్టేషన్, తన్ని సమ్మోహనపరిచే అపూర్వ శక్తి. సాహిత్యాది విని ఒకంత తొట్రుపాటు పడి నెమ్మదిగా తలెత్తి
అతని కళ్ళల్లోకి చూసి చిన్నగా నవ్వింది. వెన్నెలలాంటి ఆ నవ్వులోని ఆనందాన్ని గుర్తించిన అతను హాయిగా నిట్టూర్చాడు. సాహి, మేరీజాన్ అంటూ ఆమెను పువ్వుల దగ్గరికి తీసుకున్నాడు. ఆ కంఠంలో, ఆ కౌగిలిలో యుగయుగాల నుండి గూడు కట్టుకున్న ప్రేమోద్వేగం. సాహిత్య అతను ఆర్తిగా పిలిచాడు. ఒక సంగీత విద్వాంసుడి కొనగోటి స్పర్శకి పులకించి రాగాలు పలికిన వీణల హూ అంది సాహిత్య. ఐ లవ్ యూ అతని కంఠం తన్మయంగా పలికింది. గుండె లోతుల్లోంచి వెలువడిన ఆ పలుకులోని తీయదనానికి, సూర్యకిరణాల వెచ్చదనానికి హిమవన్నం కరిగి కొండల్లోంచి లోయల్లోంచి మైదానంలోకి ప్రవేశించినట్టుగా ఆమె శరీరంలోని రక్తం వేగాన్ని పుంజుకొని అలలై జలపాతాలై సెలయేర్లై పరుగులు తీయసాగింది. ఒక అద్భుతమైన కళ నిజమైంది. ఒక ఊహ శిల్పానికి ఆకృతి వచ్చింది. ఒక మధురమైన భావన కల్పనగా మిగిలిపోకుండా వాస్తవంగా మారింది. ఇది నిజమేనా? కళ? సాహిత్యకి ఇంకా వీడని సంశయం. నిజమేనని తెలియచెప్తున్నా అతని వెచ్చని ఊపిరి ఆమె మెడవంపులో గిలిగింతలు పెడుతోంది. సాహిత్య, మాట్లాడవేం? నువ్విప్పుడు మూగనోం పట్టావా? నాకలాంటి నోములేం లేవు కానీ చెప్పండి, ఎందుకింత నాటకం ఆడారు? సాహిత్య నవ్వుతూ అడిగింది. ముందు ఇది చెప్పు, నేను నీ ప్రీతంని అని నమ్ముతావా? హా, మీ కంఠాన్ని కలలో కూడా గుర్తుపట్టగలను. అది విని అతను నవ్వాడు. నవ్వొద్దు. నా ఆతృతలో నేను పొరపడిన మాట వాస్తవమే. అందులోనూ ప్రేమరాజ్ రాత్రి మా ఇంట్లో ఉండి మన ఫోన్ ట్యాప్ చేస్తాడని, ఇంత కథని ప్లాన్ చేస్తాడని నేను ఊహించనైనా లేదు. ఏది ఎలా జరిగినా అది మీరు సీక్రెట్గా ఉండటం మూలంగానే కదా. ఇప్పుడైనా కారణం చెప్తారా? అలా ఎందుకు చేశారు? దీనికి కారణం మీ అమ్మగారు. మా అమ్మ? ఆశ్చర్యంగా చూసింది. మీ అమ్మ మా అమ్మ చిన్ననాటి స్నేహితులు. మీ అమ్మ తన జీవితంలోని ఒడిదుడుకుల ప్రభావం నీ మీద పడకూడదని, నీ పెళ్లి సవ్యంగా జరగాలని కోరుకునేది, బాధపడేది. ఆ అమ్మ నిన్ను తన కోడలుగా చేసుకుంటానని ఆమెకి మాటిచ్చింది. కానీ మీ డాడీ ఇందుకు ఎంత మాత్రం అంగీకరించరని తెలుసు. కానీ నువ్వు నన్ను ప్రేమించగలిగితే తరువాత మీ డాడీ నొప్పించడం కష్టం కాదు అన్న ఆలోచన వచ్చింది. నీతో పరిచయాన్ని పెంచుకోవాలని. అది ఎలా? ఇద్దరి మధ్య ప్రేమకి ఆకర్షణ ప్రధానమైంది. నిన్ను ఆకర్షించడానికి ఫోన్ చేయటం ప్రారంభించాను. నా ఆలోచన సక్సెస్ అయింది. నేను నిన్ను ఆకర్షించగలిగాను. నువ్వు నన్ను ప్రేమించటం, ఆరాధించటం మొదలుపెట్టావు. నీ కంఠం విన్నాక, నీతో మాట్లాడాక నిన్ను చూడాలన్న కోరిక బలీయమైంది. మన మొదటి కలయిక యాక్సిడెంట్తో మొదలవుతుందనుకోలేదు. తిరిగి మెడికల్ షాపులో నువ్వు కనిపించావు. నా కంఠం వింటే గుర్తుపడతావని ఆకస్మికంగా మోగవాడిలా నటించాను. తరువాత నువ్వు మా ఇల్లు వెతుక్కుంటూ వస్తావని ఊహించనైనా లేదు. ఆ రోజు నువ్వు మా గేట్ తీసుకుని లోనికి రావటం మేడ మీద నుండి చూసి అమ్మకి చెప్పాను. అమ్మ తప్పనిసరి పరిస్థితిలో మేము కవలలమని అమ్మ నీకు సర్ది చెప్పింది. మా మామయ్యకి చిన్ననాటి నుండి నా ఫోటోలని డబుల్ రోల్లో ఎక్స్పోజ్ చేయటం ఒక హాబీ. ఆ హాబీ పనికొచ్చింది. అదీగాక నేనెక్కడున్నా మాట్లాడుతుండగా చూస్తే నువ్వు నన్ను శరత్ అనుకుంటావు కదా. అలా చెప్పడం మంచిదే అయిందనుకున్నాను. నువ్వు నేనెవరో తెలుసుకోవాలని చాలా ఉత్సుకతతో ఉన్నావు. ఈ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక నేను దాటవేస్తూ పోయాను. అందుకు అబద్ధాల మీద అబద్ధాలు పేర్చవలసి వచ్చింది. అబద్ధాలు చెప్పటం సరదాగా భావించాను. కానీ నేను చెప్పిన చిన్న అబద్ధం నీ ప్రాణం తీయబోతుందని తెలిసి షాక్ అయిపోయాను. ఈ లవ్ గేమ్కి ఈరోజే ఫుల్ స్టాప్ పెట్టాలని నిశ్చయించుకున్నాను. మీ డాడీతో మాట్లాడమని అమ్మతో చెప్పాను. మేము ఊహించినట్టుగా ఆయన మా సంబంధాన్ని నిరాకరించారు. సాహి, నా కోసం ప్రాణాన్ని పణంగా పెట్టావు. అది నన్ను కదిలించేసింది. నేను ఏం చేస్తే నీ ప్రేమకి సరితూగుతాను? నన్ను ప్రేమిస్తే సీక్రెట్గా కాదు, సీక్రెట్ లవర్తో విసిగిపోయాను. అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ అంది సాహిత్య. సాహిత్య అంటూ ఆమెని ప్రేమతో గుండెలకి హత్తుకున్నాడు శరత్. బాబు, మీకోసం హోటల్ రూమ్ బుక్ చేశాను. ఇదిగో తాళం చెవి అంటూ శరత్ చేతికి కీ ఇచ్చి, రాజమ్మ, సాహిత్యను త్వరగా తయారవ్వమను, మళ్ళీ వద్యం వచ్చేస్తుంది అంటూ తొందర పెట్టారు దయాకర్రావు. 10 నిమిషాల్లో సాహిత్య మేడపై నుండి దిగొచ్చింది. పెద్ద జరీ బార్డర్ ఉన్న హాఫ్ వైట్ పట్టుచీర, వదులుగా వేసిన జడ, జడ నిండా తెల్లని మల్లెలు, మొహాన పెళ్లి కళ, పెదాల మీద ఆనందంతో కూడిన చిరునవ్వు. సాహిత్యని ప్రేమగా ఒకసారి చూసి దగ్గరికి తీసుకుని,
ఆర్ యు హ్యాపీ మై చైల్డ్ అని అడిగాడు దయాకర్ రావు గారు. ఎస్ డాడీ, కళ్ళల్లో కోటి నక్షత్రాలు వెలుగుతుండగా చెప్పింది సాహిత్య. నీ ఆనందాన్ని పంచుకునే హక్కు మీ డాడీతో పాటు మరొకరికి ఉంది సాహిత్య. అక్కడికి ఒక నిమిషం వెళ్ళొద్దాం అన్నాడు శరత్. కారు ఓ ఇంటి ముందు ఆగింది. ఆ ఇంటి మెట్లెక్కి లోనికి అడుగుపెట్టారు. ఎదురుగా వారికి స్వాగతం పలుకుతూ రాగిణీదేవి, ఆమె భర్త వంగి వారి పాదాలకు నమస్కరించారు. సాహిత్య, శరత్లు. సాహిత్య, తనకు కూడా నమస్కరించండమ్మా, రాగిణీదేవి చెప్పటంతో అటు చూసింది సాహిత్య. ఆ పక్క గదిలోంచి రాబోతూ తలుపు దగ్గరే సంశయంగా ఆగిపోయిందామె. కొద్దిగా నెరిసిన తలకట్టు, బక్కపలచగా ఉన్న శరీర సౌష్ఠవం, వయసుకు మించిన వార్ధక్యం, లోతుకిపోయిన కళ్ళల్లో కాంతిని నింపుకొని వారిని చూస్తుంది ఆమె. ఆమెలో తన పోలికలు కాదు, తనలో ఆమె పోలికలు. ఆమె అమ్మ. చిన్ననాటి నుండి ఆ రూపాన్ని చూడాలని ఎంత తప్పించింది. ఆమె చేతి గోరుముద్దలు తినాలని, లాలిపాటలు వినాలని, తన చిన్న చిన్న ఆనందాలని, విజయాలని, విచారాన్ని ఆమెతో పంచుకోవాలని, తన్నామె శాసించాలని, ఆమె మెచ్చేలా తను బ్రతకాలని. ఎన్నెన్నో కోరికలు, ఎంత తపన, ఎంత వేదన, ఎంత ఎడబాటు. శరత్ సాహిత్య చెయ్యి పట్టి లాగి సైగ చేసి కిందకి వంగాడు. సాహిత్య కూడా అతని వెంట వంగి ఆమె పాదాలని తాకపోయింది. ఆమె మధ్యలోనే చేతులు చాపి సాహిత్యను ఆర్తిగా తన గుండెకు హత్తుకుంది. ఆ ఆలింగనంలో యుగ యుగాల నుండి మాయని మాతృత్వపు మమత పొంగి పొర్లింది. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. నమస్తే.